హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు లక్ష్మీ రెసిపీలో ఒక మంచి హెల్తీ చట్నీ చేస్తున్నానండి. చూసారా, ఇది కొత్తిమీర, ఇది పుదీనా అండి, కరివేపాకు, మళ్ళీ మునగాకు ఇవన్నీ వేసి మంచి టేస్టీ 1 వీక్ 10 డేస్ కూడా పెట్టుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలి, దీని ఇంగ్రీడియంట్ ఏమేమి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి బాండ్లు పెట్టుకోవాలా. చూసారా, ఇవి ఉద్దిబ్యాళ్ళు అండి. ఉద్దిబ్యాళ్ళు కొన్ని వేసుకోవాలా. ఆ తర్వాత శనగబ్యాళ్ళు 1 స్పూను, చిన్న స్పూన్ అయితే 1.5 వేసుకోండి, పెద్దదైతే 1 స్పూన్ వేసుకోండి. కొంచెం దోరగా ఏగాల. కలర్ మారాయి, కొంచెం ఎక్కువ మాడిపోయిన అవసరం లేదండి, దోరగా ఎక్కుతాలు. ఇప్పుడు 1 స్పూను అవిసె గింజలు అండి. చూసారా, ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కంపల్సరీ ఏం కాదు, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంటే తక్కువ పెట్టుకొని ఉంచుకోండి, ఎందుకంటే ఎగిరిపోతాయి ఇవి. ఇప్పుడు అలాగే 1 స్పూన్ కానీ ఇంక 2 తక్కువ ఉంటాయండి జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలండి. చూసారా, 4-5 ఎండుమిరపకాయలు, ఒక 5 ఉన్నాయండి అంతే. ఇది స్టవ్ కట్టేసి వేరే ప్లేట్లోకి తీసేలా. ఇక కొంచెం చల్లారలా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటించుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. లేదు మా కారం ఎక్కువ తినేట్లుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదు మీకు కారం తక్కువ తింటామంటే మీకు ఎండుమిరపకాయలు వేసాం కదా అదే చాలు అనుకుంటే దాన్నే ఉంచేసుకోవచ్చండి. చూసారా, పచ్చిమిరపకాయలు వేగినాయండి. ఇప్పుడు 1 కప్పు కొత్తిమీర అండి. ఇది అంటే ఒక అరకట్ట ఉంటుంది, అరకట్ట కొత్తిమీర అండి. కొత్తిమీర ఎందుకు అంతటి అని మీకు డౌట్ రావచ్చు. కొత్తిమీర చాలా మంచిదండి, అందుకని కొత్తిమీర చట్నీ, కొత్తిమీర చట్నీనే చేసుకోవచ్చు ఎక్కువ ఉంటే, లేదంటే ఇట్లా పుదీనా అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, టేస్ట్ ఉంటుంది. చూసారా, పుదీనా అండి. ఇది పుదీనా కూడా 1 కప్ వేసుకున్నాను, అంటే ఒక అరకట్ట. మంచి టేస్ట్ ఉంటుంది, మంచి హెల్తీ కూడా. మీరు ఎక్కువ కొత్తిమీర ఉన్నప్పుడు ఇలాగా కొత్తిమీర చట్నీ చేసి పెట్టుకున్నారంటే రోజు మజ్జిగ జతలో కానీ లేదు అన్నానికే కానివ్వండి, రోజు తింటే చాలా మంచిది. ఇప్పుడు ఇదేంటో తెలుసా, మునగాకండి. కడిగేసాను, అందుకే ఇట్లా అతుక్కొనింది. మునగాకు కూడా కొంచెం వేసుకుంటాను. ఇదంతా హెల్తీ ఫుడ్లు అనేది నేనేం కొత్తగా చెప్పనవసరం లేదండి, మీకు అంతా తెలిసే ఉంటుంది. కొత్తిమీర కానీ, మునగాకు కానీ, పుదీనా కానీ చాలా మంచిది ఒళ్ళకు. అన్నీ జీర్ణశక్తి పెంచేటివేనండి, ఇమ్యూనిటీ పవరు పెంచి మనం తినే ఫుడ్ ఈజీగా జీర్ణమవుతాయి.
ఇప్పుడు ఇవంతా కొంచెం లైట్గా మగ్గాయి. చూసారా, కరివేపాకండి. కరివేపాకు కూడా అన్నిటికీ చాలా మంచిది. కళ్ళకి, హెయిర్కి, జీర్ణశక్తి కూడా అది కూడా చాలా బాగా పెంచుతుంది. జీర్ణమయ్య కూడా అది హెల్ప్ చేస్తుంది. వేసిండే ఆకులంతా మంచి జీర్ణశక్తికి, కడుపులో మంచి హెల్తీగా ఉండేకి, తిండి ఫుడ్ ఈజీగా జీర్ణమయ్యి చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్ కూడా ఉంటుంది తినేకి. మీరు మా సైడ్కి ఏం సాంబార్ పెట్టుకున్నా లేదా పెరుగు పెట్టుకున్నా చట్నీలో 2 ముద్దలు తింటే దాని టేస్టే వేరండి. అంతా కొంచెం మగ్గాయి. ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాం. ఎందుకంటే కరివేపాకు అన్నీ కొంచెం మునగాకు, కరివేపాకు కొంచెము చేదునెస్ ఉంటుంది కాబట్టి అది పోవాలంటే కొంచెం ఆయిల్ వేసి వడిస్తే అంతా వెళ్ళిపోతాయండి. కొంతమంది పిల్లలు కరివేపాకు అంతా ఎత్తి సైడ్కి పెడుతూ ఉంటారు. వంటోళ్ళకి ఇలాంటి చట్నీలు చేసి పెడితే అది కడుపులోకి చేరుతుంది కదండి. దాని నుంచి వచ్చే హెల్దీ అంతా పిల్లలకి చెప్తుంది. మీరు దోశలకు, చపాతీలకి తినాలనుకుంటే కొంచెం కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు వద్దనుకుంటే మీరు ఎక్కువ రోజులు పెట్టుకోవాలా చట్నీ, మాకు రోజు కొంచెం కొంచెం యూజ్ చేసుకుంటే చాలు. సైడ్ డిష్గా ఎక్కువ రోజులు ఉండాలనుకునేటువంటి కోకోనట్ అంతే వేయద్దండి. కోకోనట్ వేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఓన్లీ ఇవే వేసేసుకోండి. కోకోనట్ వేసాను కదా, అది కొబ్బరి వేసాను. ఒక తెల్లగడ్డలు అండి ఇవి, ఒక గడ్డ, మళ్ళీ ఎర్రగడ్డలు ఒక గడ్డ. నూనె వేసాం కాబట్టి అంత ఈజీగా మగ్గిపోతాయి. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. కల్లుప్పు వేస్తున్నాను చూడండి. ఇంత మీరు సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఏం వేసుకున్నా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే చట్నీ కాబట్టి ఎక్కువ మనము వాటర్ వేయకుండా గట్టిగా చేసుకుంటాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనికి టమాటాలు వేయలేదు కదండి, అందుకని నేను టమాటా బదులు ఇంకా హెల్తీగా ఉండాలి, మన హెయిర్కి, కళ్ళకి అంతా చాలా మంచి కావాలి, అన్నిటికీ మంచి ఆరోగ్యం రావాలి, ఇంకా మంచి హెల్తీగా చేసుకోవాలనుకుంటే నేను చూడండి నల్లికాయ యాడ్ చేస్తున్నా. నల్లికాయ కట్ చేసి పెట్టాను చిన్న చిన్న ముక్కలు, చూసారా. నల్లికాయ 2 నల్లికాయలు అండి ఇవి, ఇంత ఈ సైజులో ఉండే నల్లికాయలు 2 వేసుకున్నా. టమాటా వద్దు అనుకుంటే మీరు నల్లికాయలు ఉంటే నల్లికాయ కూడా వేసుకోవచ్చు. చాలా మంచిది, మంచి జీర్ణశక్తికి, హెయిర్కి, కళ్ళకి, స్కిన్కి కూడా చాలా మంచిదండి. మనం వేసిండే దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్ చాలా హెల్దీ. కొత్తిమీర హెల్దీ, పుదీనా, మునగాకు, కరివేపాకు అన్నీ చాలా మంచి, మనకి హెల్ప్ చేసేటువంటి. దేని నుంచి ఏమీ సైడ్ ఎఫెక్ట్ రాదు, హాని జరగదండి. ఈజీగా జీర్ణమయ్యి మంచి హెల్దీ ఇచ్చే ఫుడ్లే ఇంగ్రీడియంట్ వేసాను కదండి. ఇదేం భయపడిన అవసరం లేదు, బాగా చేసుకోవచ్చండి. ఇంకా పుల్లదనం కావాలి అంటే చూసారా, చింతపండు రద్దు చేసుకోవాలి. నల్లికాయ వేసాము అయినా కానీ చింతపండు వేస్తే ఇంకా రియల్ టేస్ట్ వస్తుంది. పులుపు కొంచెం చట్నీ అన్నాక పుల్లగా ఉంటేనే కదండి చాలా బాగుంటుంది. అంతే అండి, దీనికి అన్నీ వేసేటవన్నీ వేసాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇలా చేసుకుంటే
చాలా మీకు ఏం సాంబార్ ఉన్నా ఇది సైడ్ డిష్గా చేసుకోవచ్చు. ఏంది లేదు ఇంట్లో ఎప్పుడేం తినాలప్ప అనుకున్నప్పుడు ఈ చట్నీ కూడా చాలండి, అంత టేస్ట్గా ఉంటుంది. మనకేమి ఏం తిన్నా ఏవి అనిపించదు. అకస్మాత్ నాన్ వెజ్ తిన్నా, ఎక్కడన్నా వేరే బయట తిన్న వచ్చాము మాకు చాలా హెవీగా ఉంది అనుకుంటే ఈ చట్నీలో కొంచెం మళ్ళీ భోంచేస్తే చాలండి, మీరు తినండి ఫుడ్ అంతా జీర్ణం అవుతుంది. ఇంకంతే, ఇది అయిపోయింది. కట్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లగా కానిచ్చి మీకు రోడ్ ఉంటే రోట్లో వేసి పచ్చడి చేసుకోండి, లేదంటే మిక్సీకి అయినా వేసుకోవచ్చు. నేను చల్లగా అయినాక మిక్సీ పట్టుకొచ్చి నేను చూపిస్తానండి. ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలా. ఫస్ట్ ఇవి వేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో జీలకర్ర ఇవన్నీ వేసాం కదా. ఇవి ఫస్ట్ పౌడర్ చేసుకోవాలా. ఇవి డ్రైగా అయినా వేసుకొని లైట్గా పౌడర్ అయిన తర్వాత ఇది వేసుకోవాలండి. చూసారా పౌడర్ అయింది. ఇప్పుడే తినలోకి వేసుకోవాలా. చూసారా వేసుకున్నాను. మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తాను. మీ ఇంట్లో అకస్మాత్ రోలు ఉంటే రోటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా రుబ్బుకొచ్చేసానండి. దాన్ని పోపు వేసుకోవాలా. బాండ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం. చూసారా ఒక 3 స్పూన్లు వేసానండి, 2-3 స్పూన్లు అంతే, ఎక్కువ ఏమీ లేదు. సాసులు వేసాను 1 స్పూను. ఇదేనండి, కంపల్సరీ ఏం లేదండి. ఉద్దిపేడలు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, చెక్ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర అండి, ఆల్రెడీ చట్నీలు వేసాము అయినా కానీ పోపులో కూడా కొంచెం వేస్తే బాగుంటుంది. చూసారా కరివేపాకు కొంచెం, అలాగే 2 ఒట్టిమిరపకాయలండి. అప్పుడే చట్నీలు కూడా వేసాము, అయినా పర్వాలేదండి, అంతేం కారం ఉండదు. చూసారా ఇంగు వండేది, ఇంగు కొంచెం వేస్తే చాలా బాగా స్మెల్ బాగుంటుందండి చట్నీలకి, అందుకే వేసాను. మీకు వద్దనుకుంటే చెక్ చేసుకోవచ్చండి. పోపు అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు చట్నీ ఎత్తి అందులోకి వేసేసుకోవాలి. సరే పోపు అంతా వేసేసాను, అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తానండి. చూసారా చట్నీ రెడీ అయిపోయిందండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. దోశ కూడా వేసుకొని తినొచ్చండి, లేదా రైస్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే ఎలా ఉందని నాకు కామెంట్ పెట్టండి. చాలామంది పిల్లలు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అంతా తినేకి ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి చట్నీలు చేసి పెడితే చాలా బాగా తింటారు, టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీకి కానీ, దోశకు కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ ఏమైనా తినచ్చండి, అన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. నచ్చితే మీకు ట్రై చేయండి. పుదీనా, మళ్ళీ
మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, మునగాకు ఎన్నటి ఇంగ్రీడియంట్ వేసి అన్ని కాంబినేషన్లో చట్నీ చేశానండి. చాలా హెల్దీ. చాలా మీకు అన్నీ దొరకపోయినా కానీ కనీసం కొత్తిమీర, కరివేపాకు దొరికినా కూడా మీరు ఇలాంటి చట్నీ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా హెల్దీ, ఆరోగ్యం వస్తుంది. మంచి అరుగుదల, మీకు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి. మీకు గ్యాస్ ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందని మాకు కామెంట్ పెట్టండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు నిలువ కూడా చేసుకోవచ్చండి. ఇందులో కోకోనట్ అంతా వేయకుండా మీరు నార్మల్ గాలిలో వంత వేసాను కదండి, కోకోనట్ ఒకటి తీసేసి మళ్ళీ అన్నీ వేసుకొని మీరు చట్నీ చేసుకున్న కూడా 10 days 1 week అట్లా ఉంటుందండి. మీరు చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.